రైట్గా టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు ఆ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసింది. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఇందుకు 5 రోజుల గడువు ఇస్తున్నట్లు నోటీసులో ఆదేశించింది. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు. అలాగే డ్రగ్స్ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇక ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్పై ఆరోపణలు చంద్రబాబును సీరియస్గా తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎంపీ మహేష్ను పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఆరోపణలకు సంబంధించి వివరణ కోరుతూ పుట్టా మహేష్కు నోటీసులు ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చంద్రబాబు ఆదేశించారు. రైట్గా పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన అంశంపై నివేదిక ఇవ్వాలని పల్లా శ్రీనివాస్ను సీఎం ఆదేశించారు. డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వ్యక్తులు నేతలు చేసే తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. కాగా డ్రగ్స్ కేసులో అరెస్టైన పుట్టా మహేష్కు స్టేషన్ బెయిల్ లభించడంతో విడుదలయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహితిరెడ్డి ఫామ్ హౌస్లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈగల్ టీం జరిపిన దాడుల్లో పైలట్ రోహితిరెడ్డి, పుట్టా మహేష్తో పాటు మొత్తం 10 మంది దొరికిపోయారు. యూరిన్ టెస్టుల్లో చేసిన పరీక్షల్లో రోహితిరెడ్డి పాజిటివ్గా రాగా పుట్టా మహేష్కు నెగిటివ్గా వచ్చింది. దీంతో రక్త నమూనాలను తీసుకువచ్చి టెస్ట్ చేయగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో పుట్టా మహేష్ యాదవ్పై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీరియస్ అయింది. నోటీసులు జారీ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.